అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఆగస్టు 18. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. 1 పేతురు 2:9. ప్రధాన యాజకుడు ధరించిన నీలి వస్త్రపు అంచున ఉన్న నీలి, ఊదా, రక్తవర్ణపు దానిమ్మ పండ్లకు ఒక ఆత్మీయ భావం కలదు. దేవుని ప్రజలు సమృద్ధి అయిన దేవుని కృపను, సంపూర్ణతను ఏ విధంగా అనుభవించవచ్చునో సాదృశ్య రూపంలో దేవుడు బోధించున్నాడు. సంఖ్యాకాండము 15:37 నుండి 41 నీలివర్ణం యొక్క అర్థము సూచింపబడుచున్నది. ప్రభు తన ప్రజల వస్త్రముల అంచులకు నీలి సూత్రములు తగిలింపవలనని మోషే ద్వారా వారికి చెప్తున్నాడు. ఈ విధంగా వారు దేవుని ప్రజలనియు, వారు ఆయన ఆజ్ఞలకు లోబడవలనని, ఆయన కృప ద్వారా వారిని రక్షించనని వారికి జ్ఞాపకం చేయబడుచున్నది. ఇదే విధంగా నీలిరంగు మనం పరిశుద్ధ జనమని, వింతైన ప్రజలమై ఉన్నామని జ్ఞాపకం చేయబడుతుంది. 1 పేతురు 2:9. నీవు నిజంగా దేవుని సంపూర్ణతను అనుభవించవలనని కోరుచున్నచో దేవుని పరలోక పిలుపును గూర్చి నేర్చుకును. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిరసత్వము క్రింద ఉండి పరలోక మందిరమును లేక పరలోక పరిశుద్ధాలయమును నిర్మించుటకు ఆ పిలుపు ఇవ్వబడింది. ధూమ్ర అనగా ఊదా వర్ణము రాజరికమునకు గుర్తు. ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడక మునుపు సైనికులు ఆయనకు ఊదారంగు వస్త్రం తొడిగించి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టి హేళన చేసిరి. యోహాను సువార్త 19:3. ఊదారంగు వస్త్రం రాజులు మాత్రమే ధరించుదురు కనుక దానిమ్మ పండ్లలోని ఊదారంగు దేవుడు మనలను తన రాజరికము క్రిందకు రావాలని కోరుచున్నాడని తెలియజేస్తుంది. మనము ప్రతి విషయంలోనూ ఆయనచే ఏలబడుటకు, నడిపించబడుటకు హృదయపూర్వకంగా సమ్మతించవలను. హెబ్రీ 9:19 మోషే రక్తవర్ణపు గొర్రెబొచ్చును వాడినని చదువు. అది ప్రోక్షింపబడిన రక్తమును గురించి మాట్లాడుతున్నది. దేవుని జతపని వారంగా పాపము విడిచి నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండవలను. దీనిని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడటం ద్వారా మాత్రమే పొందగలం. కానీ దీర్ఘ ప్రార్థనలు చేయటం ద్వారా కానీ, కన్నీరు కార్చడం ద్వారా కానీ మనం శుద్ధీకరించబడలేము. ప్రభువా, నేను మాటలు, తలంపులు, క్రియలలోనూ అపవిత్రపరచబడి తిని నీ పరిశుద్ధ రక్తముచే శుద్ధీకరించుమని మనల్ని మనం తగ్గించుకొని దేవుని యొద్ద ప్రార్థించినప్పుడు వెంటనే ఆయన మనల్ని శుద్ధీకరించును. ఏ ఇతర దర్శనమును గురించి కానీ, అసాధారణమైన అనుభవం కొరకు కానీ వేచి ఉండవలసిన అవసరం లేదు. నీవు శుద్ధీకరించుమని అడిగిన క్షణంలోనే శుద్ధీకరించబడదు. దేవుని సేవకులుగా ఉన్నవారికి ప్రతి అపవిత్రత నుండి శుద్ధీకరించబడుట ఎంతో ప్రాముఖ్యమైంది. ఈ రీతిగా దేవుని ఇంటి నిర్మాణంలో భాగమగుటకు మరియు ఆయన సంపూర్ణతను అనుభవించుటకు, ఆయన పిలుపును వినవలనని, ఆయన రాజరికమును తెలుసుకొనవలనని మరియు శుద్ధీకరించబడిన జీవితం జీవించవలనని నీల, ధూమ్ర, రక్తవర్ణములు బోధించుతున్నవి. ప్రైజ్ ది లార్డ్.